వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ హ్యాపీ చావోస్. హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను దమ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. దానికంటే ముందుగా మనం చికెన్ని ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. This is salt. This is red chili powder. This is masala. This is alam. This is pasupu. This is oil. This is masala. ఇందాక చెప్పాను కదండి, దమ్ చికెన్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, పసుపు, ధనియాల పొడి. This is salt. This is red chili powder. This is garam masala. This is oil. This is pasupu. This is allam. This is allam. ధనియాల పొడి, కారం, ఇందులో అన్ని మిక్స్ చేసుకున్నాం కదండి. ధనియాల పొడి, అల్లము, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని బాగా కలుపుకోవాలి. మసాలా, ఇంకా కారం, అల్లం, ఆయిల్ అన్నీ పీస్కి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మ్యారినేట్ చేసుకోవడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దమ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేసుకుందాం. దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. స్పైసీగా కూడా ఉంటుంది చికెన్. చిటికెడు పసుపు, కొంచెం అల్లం. ఇందాక వేసుకున్నాము చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా ఇందాకే అల్లం మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసం, స్పైసీ రావడం కోసం నేను ఇంకొంచెం వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నార్మల్గా ఇప్పటికీ చికెనే వండుతున్నాను అనుకోకండి. కాకపోతే ఈరోజు కొంచెం చాలా బోర్ కొట్టింది నాకు. ఏం చేయాలో అర్థం కాక నేను మా ఆయనకు ఫోన్ చేసి చికెన్ తీసుకురమ్మన్నాను. దమ్ చికెన్ అంటే వెరైటీగా ఉంది కదండి. నేను ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను. మా ఆయనని ఇది ఎప్పటికీ రొటీన్గానే వండుకుంటున్నాం కదా, ఎలా వండుకుందామని చెప్తే మా ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చారు. వెరైటీగా దమ్ చికెన్ చేసుకుందామని చెప్పి
నేను కూడా ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామండి. వీడియో చేద్దాం. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పప్పా. ఇప్పుడు హాయ్ అందరికి. నేను ఇప్పుడు చికెన్ ఎట్లా వండిస్తాను చూపిస్తానండి. కమ్ హియర్. పదరా దగ్గర ఇప్పుడు మ్యారినేట్ చికెన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేద్దామండి. హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్. దీన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా పడ్డది. ఎట్లా ఇలా చికెన్ని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చికెన్ని. ఇలా మిక్స్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని పైన క్యాప్ పెట్టుకోవాలండి. ఇట్లా లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా పెట్టుకోవాలి. 45 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూసుకోవాలి. దీని మధ్యలో కలపడం అనేది ఏముండదండి. వాటర్ అలాంటివి వేయడం కూడా ఏముండదండి. నేనైతే ఆవిరి బయటికి పోకుండా చపాతీ పీట పెట్టుకుంటున్నానండి. మీరైతే ఏదైనా పెట్టుకోవచ్చు. 40 మినిట్స్ తర్వాత చూసుకుందాం. 45 మినిట్స్ అయిపోయింది కదండి. చికెన్ ఇప్పుడు చూద్దాం. స్పైసీ దమ్ చికెన్ రెడీ. చూడండి, స్పైసీ ఎమ్మి దమ్ చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి పీస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మనం అన్ని స్పైసెస్ ఈక్వల్గా కలుపుకుంటే మనకు పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. Thank you for watching. Please do subscribe my YouTube channel.